సో 2,00,000తో కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, బిజినెస్ ప్లాన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. డే 10 నేనే బిజినెస్ చేయగలిగితే మీరు బిజినెస్ చేయొచ్చు. అసలు 2,00,000తో మేము బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాం నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 15,00,000 ఖర్చు అయ్యేది 2,00,000తో స్టార్ట్ చేసాము. 2,00,000లో మాకు ఒక్క రూపాయి కూడా మిగలలేదు. ఎందుకంటే 2 బైక్స్ కొన్నాం, సెకండ్ హ్యాండ్ బైక్స్ కొన్నాం, దాని తర్వాత 4 ఫోన్లు కొన్నాం, నిచ్చెన్లు కొన్నాం. మేము ఆఫీస్ కమ్ రెసిడెన్సీకి మేము అడ్వాన్స్ కట్టాం. దాని తర్వాత మా దగ్గర రూపాయి లేదు. కొన్ని బ్యానర్స్ మా ఏరియాలో కట్టాం. అదే రాధికా థియేటర్ ఆపోజిట్లో చిన్న గుడి ఉండేది. ఆ గుడి పక్కన కరెంట్ పోల్ ఉండేది. ఒక పెద్ద బాక్స్ పెట్టి అందులో హబ్ రౌటర్ కనెక్షన్ పెట్టుకొని కాల్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళం బ్యానర్స్. సో ఇక్కడ మాకు రూపాయి కూడా లేదు, కనెక్షన్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? మాకేమో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నుంచి మాకు కాల్స్ వచ్చాయి, మాకు కనెక్షన్ కావాలి అని. సో మేమేం చేయాలో అర్థమయ్యేది కాదు. సో మేము ఇక్కడ ఒక ప్లాన్తో వచ్చాం. ఆ ప్లాన్ ఏంటంటే 6 months and 12 months ప్లాన్. అంటే 6 months కానీ 12 months కానీ ఒకేసారి కడితే మీకు ఎంత దూరమైన కనెక్షన్ ఇస్తాం, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవు, మీరు 12 నెలలు 6 నెలల వరకు నెల కట్టాల్సిన పని లేదని చెప్పగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేవాళ్ళు. సో దాట్ మేము అక్కడ కనెక్షన్ ఇస్తే మాకు అక్కడ చుట్టుపక్కల 10-20 కనెక్షన్స్ వస్తాయని ప్లాన్ వేసి మరి అలా చేశాను అనమాట. సో ఆ ప్లాన్తో మాకు కనెక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడ నుంచి డబల్ ట్రిపుల్ కనెక్షన్స్ వచ్చాయి. సో మాకు కనెక్షన్స్ రావడానికి జీనియస్ మార్కెటింగ్ ఐడియా చేసాం. ఎందుకంటే ఆ బిజినెస్లో పెద్ద గ్యాప్ని ఫైండ్ చేసి అవి బ్యానర్లో ప్రింట్ చేసాం. అవేంటో డే 11లో చెప్తాను. సో మీరు బిజినెస్ పెట్టాలనుకున్నారా అయితే వెంటనే నన్ను ఫాలో అయిపోయి బిజినెస్ లెర్నింగ్ వస్తుంది, బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ మీకు మంచి ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది నా ఛానల్ నుంచి. సిరీస్ని కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ కంటిన్యూ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, నా సిరీస్ని కంటిన్యూ చేస్తా. సో దట్ ఇన్స్పైర్ అవి చాలా మంది బిజినెస్ మ్యాన్గా మారే ఛాన్స్ ఉంటుంది. మన ఇండియన్ జీడిపిని కూడా మార్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. డే 11లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.